ప్రభుత్వ కార్యకలాపాల నిర్వహణలో అత్యంత కీలక పాత్ర పోషించే రెవెన్యూ ఉద్యోగుల సౌకర్యార్థం ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం గొప్ప శుభపరిణామమని జిల్లా రెవెన్యూ అధికారి జె వెంకట్రావు పేర్కొన్నారు. కాకినాడ రెవెన్యూ డివిజన్ పరిధిలోని రెవెన్యూ ఉద్యోగుల సౌకర్యార్థం డాక్టర్ అగర్వాల్ కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో శనివారం కాకినాడ ఆర్డీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని జిల్లా రెవెన్యూ అధికారి జె వెంకట్రావు రెవెన్యూ అధికారులతో కలిసి ప్రారంభించారు. కాకినాడ రెవెన్యూ డివిజన్ పరిధిలోని వివిధ మండలాలకు చెందిన సుమారు 450 మంది రెవెన్యూ ఉద్యోగులు వారి కుటుంబీకులు ఈ కంటి వైద్య శిబిరంలో పాల్గొని కంటి పరీక్షలు చేయించుకున్నారు. అవసరమైన వారికి కంటి శస్త్రచికిత్సలను ప్రతిపాదించారు. ఈ సందర్భంగా డిఆర్ఓ వెంకట్రావు మాట్లాడుతూ ప్రభుత్వ కార్యకలాపాల నిర్వహణలో అత్యంత కీలక పాత్ర పోషించే రెవెన్యూ ఉద్యోగుల సౌకర్యార్థం ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం గొప్ప శుభపరిణామమని అన్నారు. నిత్యం సమయం లేకుండా ఉద్యోగపరమైన బాధ్యతలు నిర్వర్తిస్తున్నప్పటికీ వ్యక్తిగత ఆరోగ్యాన్ని ఎవరూ నిర్లక్ష్యం చేయకూడదన్నారు. ఆరోగ్యపరంగా మానసికంగా దృఢంగా ఉన్నప్పుడే మరింత సమర్థవంతంగా ఉద్యోగ బాధ్యతలు నిర్వహించేందుకు అవకాశం ఉంటుందని ఆయన తెలిపారు. రెవెన్యూ ఉద్యోగుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేసిన కాకినాడ రెవెన్యూ డివిజనల్ అధికారిని డాక్టర్ అగర్వాల్ కంటాసుపత్రి వైద్యులను ఈ సందర్భంగా డిఆర్ఓ వెంకట్రావు ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో ఆర్డీఓ కార్యాలయ పరిపాలనా అధికారి డిబిఐ చైన్లు, కాకినాడ రూరల్ మండలం తహసీల్దార్ ఎస్ఎల్ఎన్ కుమారి, ఆర్డీఓ కార్యాలయం సిబ్బంది కేఎస్వి సుబ్బారావు, కృష్ణ, దుర్గాప్రసాద్, రమణమూర్తి, ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. డైరెక్ట్ చేంజ్ చేసుకున్నామా ఇవాళ అయిపోయిందా ఇంకా రేపటి నుంచి కన్వీనియంట్గా మర్చిపోతుంది. ప్రతిసారి దాన్ని ఫాలోఅప్ చేసుకుని దానికి సంబంధించినటువంటి మెడిటేషన్ దాని వల్ల సీరియస్గా పర్సూ చేస్తేనే దీనికి పర్పస్ సర్వ్ చేసినట్టు ఉంటుంది, చాలా వైనట్టు ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఏదైతే ఇనిషియేటివ్ చేస్తుందో దాన్ని అందరూ కూడా ఉపయోగించుకుని రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు కీప్ యువర్ ఐస్ హెల్తీ. I also thank the doctor Ajay and the manager at Agarwal's Hospital.